పేరు శంకరయ్య. నేను రిటైర్డ్ మాస్టర్ని. రిటైర్మెంట్ గత 69 నుంచి 20 సంవత్సరాలు వ్యవసాయం చేశాను. నా అనుభవంతో ఈ పిల్లలు యాదగిరికి ఈ పంటకి కిసాన్ స్టార్ట్ నాటేసిన తర్వాత ఒక 10 రోజుల తర్వాత ఈ కిసాన్ గ్రీన్ది మళ్ళీ సెకండ్ ఇంకొక 15 రోజులైన తర్వాత మళ్ళీ ఒకసారి స్ప్రే చేసాం. అప్పటికి కరుకులకు వస్తుంది కాబట్టి రెడ్ స్ప్రే ½ లీటర్ చేసాం ఎకరాకి. తర్వాత మళ్ళీ పుట్టకొచ్చింది బయలుతుంది కాబట్టి మళ్ళీ ½ లీటర్ స్ప్రే చేసాం. ఇప్పుడు ఇలా ఉంది. ఇది ఒకటే కర్ర ఆడిస్తాము. దీన్ని అప్పుడు మేము స్ప్రే చేసిన తర్వాత తీస్తే 15 కర్రలు వెళ్ళినాయి, తెలు పుట్టాయి 15 కర్రలు. ఇప్పుడు ఈ గొడవ కూడా బాగా ఉంటుంది. గొడవ తీసి కౌంట్ చేద్దాం. ఒక గోల పీకు యాదగిరి ఒక గంట పీకు మొత్తం కంప్లీట్ లోపల నుంచి రావాలా, వేర్ల కాడ నుంచి అదే మొత్తం కంప్లీట్ గంట. అది చూపెట్టు, సార్కి చూపెట్టు. అట్లా జర పైకి లేపు. ఒక కర్ర గంట. ఎన్ని కర్రలు పెట్టారు దానికి? ఒకటే కర్ర చెట్టు తీసాం. ఇది 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 ఉన్నాయి. నీ పేరేం పేరప్ప? నీది ఎవరు మీది? ఈ పంట నీదేనా మొత్తము? కాదప్పా, ఇట్లా పట్టుకో. ఇప్పుడు ఎట్లా ఉంది నీ పంట చూపించినాక నీకు? సంతోషం ఉందా? ఎట్లుంది? ఖర్చు తక్కువ తోటి ఎక్కువ పంట వెళ్ళినట్టేనా? $310 దాకా వచ్చినాయి సార్. ఇప్పటికి 310 దాకా వచ్చింది. మరి ఎక్కడ కూడా ఏమంటారు, పొల్లు పోలేదు, తాళ్ళు పోలేదు. మొత్తం హార్డ్ ఉంది. మొత్తం మనం పెట్టింది గింజ ఇంకా కాలేదు. మొత్తం ఒకే గింజ మనం పెట్టింది. దీనికి 300 గింజలు వచ్చినాయంటే దీనివల్ల బెనిఫిట్ వస్తుంది. 310 దాకా వచ్చినాయి. అలాంటిది ఒంటి కర్రీ కాబట్టి దీనికి పిల్లలు పెట్టిన మాత్రం 29. ఇప్పుడు మొత్తం ఇందులో ఎన్ని విత్తులు వచ్చినట్టు? మొత్తం ఇప్పుడు ఇందులో 300 ఉన్నాయి. 300 ఇంటూ 30 310 ఇంటూ 30 అంటే ఇంచుమించు 9000. ఒక గంట ఒక్క ఇత్తు ఒంటి కర్ర తోటి మనకు 9000 విత్తనాలు వచ్చినట్లు లెక్క విత్తులు. థ్యాంక్స్ జీవన్ సేవ, థ్యాంక్స్ డిఎన్జీ. జై జీవన్ సేవ. జై జీవన్ సేవ. ఇక్కడిది వేసింది, ఇది వెయ్యనిది. ఫస్ట్ ఇంతకు ముందు మనం చూసింది పులయాగి పొలంలో మనము కిసాన్ వేసాం. ఇక్కడ ఈ పొలంలో అన్ని రకాల సేంద్రియ ఎరువులు అంటే మేక ఎరువు, గొర్రె ఎరువు, ఆవు పేడ మొత్తము ఇలా లఘు వేసిండు. తర్వాత కాంప్లెక్స్ వేసిండు, యూరియా వేసిండు. కానీ అంతే ఉంది, వేసినంతకే ఉంది కర్ర. మేము పెట్టలే, పిల్లలు కూడా పెట్టలేదు. అక్కడ మాత్రం ఒంటి కర్ర వేస్తే దానికి 29 పిల్లలు పెట్టినాయి. ఇది మాత్రము అక్కడ ఇది పీకండి, ఒక గంట పీకండి గట్టిగా. గమనించండి, ఆ గంట మనం పీకినప్పుడు ఇంత వెళ్ళింది. అవును, నీళ్ళలో తీస్తే వేలు కనబడ్డాయి. కానీ దీని లఘు బాగుంది కాబట్టి వేలే లేవు దీనికి. కానీ పక్కపట్టి మాత్రం వాడు వేసిన ఎరువులు ఏవైతున్నాయో అది ఇంకా బంకనే ఉంది అట్లనే. అయినా ఒకటి కౌంట్ చేస్తున్నాను, 2 3 4 5 6 7 8
ఓన్లీ 9. ఇట్రండి ఇట్రండి దీనికి దానికి అక్కడ 29 వస్తే ఇక్కడ 9 వచ్చినాయండి. ఇది అక్కడ గోలా ఇది లెక్క పెట్టారు. ఇది కిసాన్ గ్రో వేసింది, ఇది వేయలేంది. ఇది మొత్తం గింజలు మొత్తం గట్టిగా ఉన్నాయి. ఇవి మొత్తం గట్టిగానే ఉన్నాయి కానీ అన్న లెక్క పెట్టి నా జానా 8 ఇంచులు వస్తుంది కిసాన్ గ్రోది. అది చూద్దాం. చెప్పండి శ్రీనివాస్ గారు, ఎన్ని ఉన్నాయి దీంట్లో సార్? 172 ఉన్నాయి సార్. దీంట్లో మీరే 310. దీంట్లో ఇంతకుముందు కౌంట్ చేసిన 310 ఉన్నాయి సార్. ఇది 310, అది 170. ఇది 170. ఈ 170లో కూడా మళ్ళీ ఇంకా కొన్ని మొత్తం గింజలు లేవు అవి. గింజలు లేవు. సరే 170 కౌంట్ చేద్దాం సార్. 170 కౌంట్ చేసినాయి. 170 కౌంట్ మిగతాదంతా చనిపోయింది సార్. ఇది అదే ఇదంతా గట్టిగా గట్టిగా లేదు. దీనికి దీనికి చాలా డిఫరెంట్ మళ్ళీ ఇది బలంగా ఉన్నది, చాలా బలంగా ఉన్నది. దీనికి దీనికి చాలా డిఫరెంట్ ఉన్నది. 9 అంటే 1500 అంటే ఇంచుమించి 9 150 × 9 173. 170 10 కూడా కాదు 170. 70 పెట్టండి. 170 × 9 150 అంటే 1500 9 అక్కడ 29 కదా, కాబట్టి 9 పోయింది. 9000 గింజలు ఆడొస్తే 600 ఇవి, అవి 770. 1500 గింజలు ఇక్కడ 1500 గింజలు ఇండ్లు వచ్చినాయి. అందులో 9000 గింజలు అందులో వచ్చినాయి. వా 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 సపట్లు కొట్టండి మీరు ఒకసారి గట్టిగా. ఎక్సలెంట్ సార్. చాలా ఒక కర్రకి 173 బట్టి దీని ప్రకారం 1500 ఈ ఒక గంటకి 1540 వస్తున్నాయి. ఇక్కడ తీసుకుంటే 900 కిసాన్ కో వేసింది మాత్రము 900 పైన వస్తున్నాయి. కిసాన్ కో ఏంది మాత్రము ఆకు పెద్దగా ఉంది, ఆకు వెళ్తుంది కానీ బట్టి తక్కువ.